గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 8వ తేదీ బుధవారం. పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శేషిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఏకాదశి బుధవారం రాత్రి 11:34 వరకు ఉంది. పునర్వసు నక్షత్రం సాయంత్రం 6:47 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 9:21 నుంచి 10:52 వరకు ఉంది. మరల రాత్రి 2:25 నుంచి 3:57 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 4:29 నుంచి ఉన్నాయి, అవి 6 గంటల వరకు ఉన్నాయి. అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ఈరోజు ఉదయం 7:30కు మధ్యాహ్నం 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. సాయంత్రం 4 గంటలకు కూడా సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉదయం 7:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 6:03. ఇవాళ ఏదైనా సరే ఏదైనా శుభకార్య నిమిత్తంగా ఏదైనా వ్యవహారం చేద్దాం అనుకునే వాళ్ళకి మరి సాయంత్రం 5:20 సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున గ్రహచారం పరిశీలిస్తే మధ్యాహ్నం వరకు చంద్రుడు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి సంచారం ప్రారంభం చేస్తారు. అలాగే మరి మేషంలో కుజుడు, సింహంలో రాహువు, కన్యలో గురువు, ధనస్సులో శని, మరి ఈ యొక్క బుధుడు యొక్క సంచారం కుంభంలో ఉంది. రవి కూడా కుంభంలో ఉన్నారు, కేతు కుంభంలో ఉన్నారు, శుక్రుడు మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆ దైనందిన కార్యక్రమాలని కూడా కొంచెం వైవిధ్యంగా నడుస్తూ ఉంటాయి. కొంచెం ఆలస్యం అవుతాయి. ఏ పని కూడా సవ్యంగా ఇన్ టైంలో జరిగే అవకాశం ఉండదు, కానీ చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాల్లో కూడా సమస్యలు ఉత్పత్తి అవ్వడం, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, అలాగే ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో ఈ రోజున ఆశించిన స్థాయిలో మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉండదండి. కానీ మరి చెప్పుకోదగిన నష్టాలు కూడా లేకుండా మరి సాగిపోయే అవకాశం వస్తుంది. ఒక్క విషయం ఏంటంటే ఈ రోజున గొప్ప విశేషాలు ఉండవు, గొప్ప నష్టాలు ఉండవు. ఎందుకంటే రవి బుధ కేతువులు ముగ్గురు కూడా లాభంలో ఉన్నారు కదా, శని సంచారంలో దోషాలు లేవు కదా. అయితే ఆయన పెద్దగా యోగించడు కానీ అవయోగం మాత్రం చేయడు. అందువలన ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే సాధారణ స్థాయి ఫలితాలే, చెడు ఫలితాలు ఎక్కువగా ఉండవు. మంచి ఫలితాలు తక్కువ స్థాయిలోనే నడుస్తూ సానుకూల స్థితిని ఇచ్చే అవకాశంగా ఉంటుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. మంచి జీవనం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఈ రోజున అవకాశాన్ని పురస్కరించుకుని షేర్ వ్యాపారులు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే నష్టాలు లేకుండా బయటపడే అవకాశం వస్తుంది. విద్యార్థులకు, రైతులకు ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా తెలుపు రంగు వస్త్రాలు కనుక ధరిస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళు స్థానచలనం కోసం ప్రయత్నాలు చేసుకుందామనే కోరిక కలుగుతుందండి. కారణం ఏంటంటే ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఒత్తిడి బాగా ఉంటుంది. అందరికీ దూరంగా వెళ్ళిపోదామా అనే ఆలోచన చేస్తుంటారు. నిజంగా ఏదైనా సరే స్థానచలనం కావాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు కనుక ప్రయత్నం ప్రారంభం చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు అన్నింటిలోనూ కూడా చాలా మటుకు ప్రోగ్రెస్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శుక్రబలం బాగుంది, రవి బుధ కేతుల యొక్క సంచారం బాగుంది, గురుబలం బాగుంది. కానీ కుజుడు వేణులో ఉన్న కారణంగా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. బాగుంది అనుకున్న గ్రహబలం యొక్క ప్రభావం ఉంది,
దాన్ని కనుక మీరు చాలా తెలివిగా కనుక కంట్రోల్ చేసి ఆ యొక్క ప్రభావాన్ని మీరేం చేయాలంటే ప్రజెంట్ ఇప్పుడు మంచి మార్గం వైపు వాడుకోవాలి. ఏమిటంటే స్థానచలనం కావాలి అనుకునే వాళ్ళు ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న స్థానానికి చేరే అవకాశం వస్తుంది. అలాగే మరి ఈరోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కనుక చాలా ప్రశాంతంగా ఏదైనా సరే ప్రయత్నాలు కనుక ప్రారంభం చేస్తే కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా కూడా పూర్తయ్యే అవకాశం వస్తుంది. అలాగే మరి ఈ రోజున మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కొంచెం శ్రమతో ఉన్నప్పటికీ కూడా చాలా ప్రశాంతంగా ఆలోచన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కుజుడు యొక్క సంచారం ఏం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి. తద్వారా చెడు ఫలితాలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు రైతులకు శ్రమ ఎక్కువైనా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున అవకాశాన్ని పురస్కరించుకుని వృషభ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన, ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి పనులు బాగా ఆలస్యం అవుతాయండి. అయితే అయినా కానీ ఈ రోజున ప్రతి పనులను కూడా లాభదాయకమైన ఫలితాలే వస్తూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతటా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ లాభదాయకమైన జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా విజయవంతమైన ఫలితాలు చాలా బాగా వచ్చే అవకాశం ఉందండి. దైనందిన కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చిన్న చిన్న అవాంతరాలు, అడ్డంకులు వస్తాయి. కానీ పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. అంతా బాగా నడిచే అవకాశం ఉంది. మిథున రాశి చెందినటువంటి షేర్ వ్యాపారులకి, ఈ కర్కాటక రాశి చెందినటువంటి షేర్ వ్యాపారులకి ఇరువురికి కూడా కొంచెం సునిశ్చితంగా అంశాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు, రైతులు, ఈ మిథున కర్కాటక రాశి చెందినటువంటి విద్యార్థులకి, రైతులకు కూడా శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువ వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే మిథున రాశి వాళ్ళు ఈ రోజున ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి బయటకు వెళ్తే పనులు వేగమయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి విషయంలో ఈ రోజున ఆదిత్య హృదయం పారాయణ చేసుకుని బయటకు వెళ్ళమని చెప్పి తప్పనిసరిగా సూచిస్తున్నాం. విష్ణుదాసనామ పారాయణ కూడా శ్రేయస్కరం అని చెప్పి సూచన చేస్తున్నాం. సింహరాశి. మానసిక వ్యధ ఎక్కువ అవుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీకు సంబంధించినటువంటి ప్రతి అంశంలోనూ కూడా చిన్న చిన్న చికాకులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. రుణాలు తీసుకొచ్చిన చోట ఆ రుణదాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని కొంచెం తూలనాడే అవకాశానికి ఎక్కువగా కారణం కనబడుతూ ఉంది. అందువలన మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందని చెప్పేసి సూచన చేస్తున్నాం. సింహరాశి వాళ్ళు ఈ రోజున దుర్గా సప్తశతిలోకి అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా అవసరంగా ఉంది. షేర్ వ్యాపారులు ఈ రోజున తొందరపాటు పడి వ్యాపారం చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. విద్యార్థులకు, రైతులకు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక శ్రమ ఎక్కువ అవుతుంది. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున అవరోధాలు బాగా వస్తూ ఉంటాయి, విరోధాలు బాగా వస్తూ ఉంటాయి.
కుటుంబ సభ్యులతో చాలా స్నేహంగా మీరు మెలగాల్సిన అవసరం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచడం చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన తప్పనిసరిగా చేయండి. షేర్ వ్యాపారులు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉన్న కారణంగా తొందరపడి వ్యాపారం చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. విద్యార్థులకు, రైతులకు కూడా ఒత్తిడితో కూడుకున్న కార్యక్రమాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రుణాలు తెచ్చుకున్న చోట అవమానాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచన చేస్తున్నాం. తులారాశి. ఈ రోజున తులారాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయండి. కుటుంబ విషయాలు బాగుంటాయి. అయితే ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ, కుటుంబ విషయాల్లోనూ కలహాలు బాగా వచ్చే అవకాశం ఉంది. పని ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఎవరితో ఏ పని చేసినా సరే అవన్నీ కూడా కొంచెం నష్టాలను సూచించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. నేర్పుగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ రోజున అంతా బాగుంది అనుకోవడం చాలా తప్పండి. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. అలాగే మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాలను కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్తగా కనబరచిపోతే ఇబ్బందులు అవుతాయి. లక్ష్మీ అష్టోత్తరంతో తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చించడం, నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా అవసరంగా గోచరిస్తూ ఉంది. వృశ్చిక రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతటా కూడా మంచి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉంటే ఇంకా లాభదాయకమైన ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలతో చాలా సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ రోజున ఇంకా ప్రోగ్రెస్ కావాలి నాకు అనుకునేటువంటి వాళ్ళు ప్రాతకాలంలో ఒకసారి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి బయటకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ధనురాశి. ప్రతిబంధకాలు అయితే ఉండవు కానీ ప్రోగ్రెస్ కూడా పెద్దగా ఉండదండి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మందగోడు బాగా ఉంటుంది. షేర్ వ్యాపారులు కూడా లాభాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలమైన కాలమే. అలాగే ఆర్థిక సంస్కరణలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయం మీద చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. వాత సంబంధమైన అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఈ రోజున ఏదైనా కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. షేర్ వ్యాపారులకు స్లోగా అయినా సరే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున శని దోష నివారణ కోసం చెప్పేసి ప్రాతకాలంలో పిప్పలాదకృత శని స్తోత్రం పారాయణ చేసుకుని బయటకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే గోపూజ కూడా చేసుకుని బయటకు వెళ్ళడం ఇంకా విశేషాలు లభిస్తాయి. మకర రాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా ఓర్పుగా, నేర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం. షేర్ వ్యాపారులు బహుజాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు, రైతులు టెన్షన్ పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి తర్వాత దాని మీద నిర్ణయాలు తీసుకోవడం అనేది మీకు చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందుల్లో పడే అవకాశం వస్తుంది. ప్రాతకాలంలో ఒకసారి దుర్గా ఆరాధన చేసి తర్వాత బయటకు వెళ్ళండి. ఎర్రటి పుష్పాలతో దుర్గా ఆరాధన చేస్తే కనుక కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. చెడు ఫలితాలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. కుంభరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా ఈ రోజున సాధారణంగా సాధారణ స్థాయి ఫలితాలతో నడుస్తూ ఉంటాయి. అలాగే ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. చాలా జాగ్రత్తగా సంచారం చేసుకోవాలి. అంతేకాకుండా ప్రతి పనిని కూడా మీరు చాలా కూలంకషంగా పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎవరి వ్యవహారాల్లో సరే అతిగా కలుగు చేసుకుంటే అది ప్రమాదాన్ని సూచించే అవకాశం వస్తుంది. అందువలన మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కూడా సాధారణ స్థాయి ఫలితాలు అందే అవకాశం ఉంది. మీనరాశి. గురు, శుక్ర, శని, రాహు సంచారం బాగుండి వ్యయంలో 3 గ్రహాలు ఉన్న కారణంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ జాగ్రత్తలు పాటిస్తే కనుక మీనరాశి వాళ్ళు ఈ రోజున సమస్యలు లేకుండా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ వ్యాపారులు ప్రధానంగా ఈ రోజున ఓర్పుగా ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించకుండా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సంస్కరణలు బాగా నడుస్తాయి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ ఉంటారు. మంచి జీవనం సాగిస్తారు. మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాగే ఈ రోజంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఇవాళ తీసుకున్న నిర్ణయాలు ఈ వారం అంతా కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం వస్తూ ఉంటుంది. అలాగే షేర్ వ్యాపారాలు కూడా జాగ్రత్త పడే అవకాశం వస్తుంది. ఈ వ్యయంలో ఉన్న గ్రహాల ప్రభావంగా మీరు జాగ్రత్తగా సంచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మీరు ప్రాతకాలంలో ఒకసారి ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. అలాగే మీకు సంబంధించి ఇంకా అవకాశం కుదిరితే కనుక దక్షిణామూర్తి స్తోత్రం కూడా పారాయణ చేసుకుని బయటకు వెళ్తే మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.